చిక్కుడుకాయ టమాటా కూర ఈరోజు మనం చేసుకుందాం. ఉల్లిపాయలు కోసి నూనెలో వేసి వేపుతున్నానండి. 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు వేసుకున్నాను. మనం కుక్కర్లో 1 విజిల్ రానిచ్చాము. ఈ ఉడికితే బాగుంటుందండి. ఉడికి కూరలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. 2 టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు బాగా ఏగినాయండి. వేగినాక మనం 2 టమాటాలను కోసుకున్నాం కదా, 2 టమాటాలు కూడా ఇందులో వేసుకుని వేపుకోవాలండి. ఇవి వేగినాక మనం అప్పుడు ఉడికించిన చిక్కుడుకాయలు వేసుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గినాయండి. టమాటాలు బాగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు మనం ఉడికించిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. మనం చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుంటాం కాబట్టి చూసుకుని మీరు మళ్ళీ కావలసినంత వేసుకోవాలండి. టమాటాలు కొంచెం మగ్గినాయండి. మీరు తినగలిగేంత కారం వేసుకోండి. నేనైతే 2 చెంచాలు కారం వేస్తున్నానండి. కొంచెం మసాలా పొడి వేసేసుకునండి. కలిపేసుకుని దించేసుకోవడమే. బాగా దగ్గరికి పడిపోయింది. ఈ చిక్కుడుకాయలు గింజలు బాగున్నాయండి. ఇవి మాకు తెలిసిన వాళ్ళు పంపించారు. మాకు నిన్న కోసి వండుకోమని చెప్పి ఇచ్చారు. చాలా లేతగా ఉన్నాయి, గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి. కొంచెం మీరు ఉప్పు చూసుకొని దించేసుకుంటే చిక్కుడుకాయ టమాటా రెడీ అండి.